హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. మనం ఈ వీడియోలో టాప్ 5 ఎక్సెల్ టెక్స్ట్ ఆటోమేషన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందామండి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటూ వీడియో అండి. చూడండి, ఇక్కడ మనకు 5 ఫంక్షన్స్‌లో ఫస్ట్ ఫంక్షన్ చూడండి. రిజెక్ట్స్ డాట్ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ అండి. ఇది ఎక్సెల్‌లో న్యూ అప్డేట్. ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, మనకు డేటా వచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్స్ ఉన్నాయి వితౌట్ స్పేస్. మీరు ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఆర్ క్యాపిటల్ ఉంది ఫస్ట్ నేమ్‌లో, రిమైనింగ్ స్మాల్ ఉన్నాయి. లాస్ట్ నేమ్‌లో కూడా వి క్యాపిటల్ ఉంది. మిగతాయి స్మాల్ ఉన్నాయి చూడండి. సో చూడండి, నేను ఫార్ములా రాస్తున్నాను. రిజెక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ అండి ఫార్ములా. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఇది తీసుకోండి. ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ దగ్గర నేను డబుల్ కోట్స్‌లో చూడండి, ఫస్ట్ మనకు క్యాపిటల్, స్మాల్ కాంబినేషన్‌లో ఉన్నాయి కదా. నేను ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నా చూడండి. ఏ టు జెడ్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. మళ్ళీ స్మాల్ ఏ టు జెడ్ ఇవ్వండి. సో బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. డబుల్ కోట్స్ ఎండ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, మనకి ఇలా చేస్తే ఏమైందంటే ఓన్లీ ఫస్ట్ మన కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్, స్మాల్ ఓన్లీ 2 వచ్చేసేసాయి. సో మనం మొత్తం కావాలంటే చూడండి, నేను ఏం చేస్తున్న ఫార్ములాను ఇక్కడ ఈ స్మాల్ లెటర్స్ తర్వాత డబుల్ కోట్స్ ఎండింగ్‌కి ముందు నేను ఒక ప్లస్ ఇస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. ఇక్కడ రాహుల్ అని ఫస్ట్ నేమ్ మొత్తం వచ్చింది. సో మనకి రిమైనింగ్ లాస్ట్ నేమ్ కూడా కావాలి కదండీ. సేమ్ దీన్ని మ్యాచ్ చేసుకొని రిమైనింగ్ కావాలి కాబట్టి చూడండి, ఫార్ములా నేను ఇక్కడ లాస్ట్‌లో కామా ఇస్తున్నాను. మీరు చూడొచ్చు, కామా ఇస్తే ఇక్కడ చూడండి, మనకు రిటర్న్ మోడ్ ఉంది కదా. రిటర్న్ మోడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది రిటర్న్ మోడ్ కదా. ఇది టెక్స్ట్ ప్యాటర్న్ ఇచ్చాము. ఇప్పుడు టెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది ఇక్కడ ఇచ్చాము. ఏ టు జెడ్, జెడ్ టు ఏ ఇచ్చాము. రిటర్న్ మోడ్ వచ్చేసి చూడండి, ఆల్ మ్యాచెస్. నేను 1 తీసుకుంటున్నా చూడండి, ఈ ఆప్షన్ తీసుకుంటున్నా. ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, అన్నీ వచ్చేస్తాయి. దీన్ని డ్రాగ్ చేస్తే రిమైనింగ్ అన్నిటికీ వచ్చేస్తుంది ఫార్ములా. ఇట్లా మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈవెన్ ఈ నేమ్స్ అనే కాదు, ఏదైనా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ డీలిమిటర్. నెక్స్ట్ చూడండి, రిజెక్ట్స్ రీప్లేస్ ఫంక్షన్ అండి. ఇది కూడా న్యూ అప్డేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఎప్పుడైనా రియల్ లైఫ్‌లో ఏదైనా మనం డేటాని కొంచెం ఏదైనా ప్రైవసీగా ఉంచాలి అనుకున్నా, కనిపించకుండా ఉంచాలి అనుకున్నా కూడా ఈ ఫార్ములా వాడదామండి. ఇక్కడ చూడండి, నేమ్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. నాకు ఈ ఫోన్ నెంబర్స్ ప్రైవసీ కాదండి, దీన్ని కొంచెం హైడ్ చేయాలి. సో మనం ఇలాంటి మూమెంట్‌లో మనం ఈ ఫంక్షన్ వాడతామండి. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు నేను ఫార్ములా రాస్తున్నాను చూడండి. రిజెక్ట్స్ రీప్లేస్ అండి. టెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోండి. ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మనకు నెంబర్స్‌ని హైడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. డబుల్ కోట్స్‌లో నేను చూడండి 0-9 అండి. 0-9 ఇవ్వండి ప్యాటర్న్. ఇది నెంబర్స్ కదండీ, నెంబర్ ఫార్మాట్ కాబట్టి. కామా, మీరు సింటాక్స్ చూడండి ఇక్కడ ఒకసారి. టెక్స్ట్ వచ్చేసి అది తీసుకున్నాము. టెక్స్ట్ ఇది తీసుకున్నాము. ప్యాటర్న్ 0-9 ఇచ్చాను. రీప్లేస్‌మెంట్ దేనితో రీప్లేస్ చేయాలి ఆ నెంబర్‌ని చూడండి. నేను డబుల్ కోట్స్‌లో స్టార్ ఇస్తున్నా. ఆ నెంబర్ ప్లేస్‌లో ఉన్న మొత్తం స్టార్ కావాలి అంటే. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? ఇక్కడ నేమ్ ఓన్లీ నేమ్ ఉంది. మిగతాయి అన్నీ మొబైల్ నెంబర్ వచ్చేసి అన్ని స్టార్ తోటి రీప్లేస్ అయ్యాయి. సో మనం ఇట్లా ఈ ఫంక్షన్ యూజ్ చేస్తామండి. మనకు రియల్ టైమ్‌లో ఏదైనా సెక్యూరిటీగా ఉంచాలనుకున్నప్పుడు, అంటే సెక్యూర్‌గా ఉంచాలనుకున్నప్పుడు డేటా ఇలా వాడతామన్నమాట. సో థర్డ్ వన్ చూడండి, టెక్స్ట్ స్ప్లిట్ అండి. ఇది చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ 3 ఉన్నాయి ఇక్కడ. మనం స్ప్లిట్ చేయాలి. చూడండి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ సెపరేట్‌గా స్ప్లిట్ చేయాలి. చూడండి, టెక్స్ట్ స్ప్లిట్. టెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్ తీసుకోండి. ఇది కాలమ్ డీలిమిటర్ కదండి. కాలమ్స్‌లోకి స్ప్లిట్ కావాలి కాబట్టి నేను కాలమ్ డీలిమిటర్ వచ్చేసి డబుల్ కోట్స్‌లో స్పేస్ ఇస్తున్నా. చూడండి, జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, 3 వచ్చేస్తాయి. దీన్ని డ్రాగ్ చేస్తే రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ వరకి. సో ఇట్లా ఉపయోగపడుతుందండి. ఇంకోటి నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ బిఫోర్, టెక్స్ట్ ఆఫ్టర్ ఫంక్షన్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ డేటా స్ట్రింగ్స్ ఉన్నాయి,
ఇక్కడ ఐడి నెంబర్, ప్రైస్, నేమ్ ఉంది. సో నాకు ఈ డేటా స్ట్రింగ్లోకి వెళ్ళి ఓన్లీ ఐడి కావాలనుకో, అప్పుడు ఎలా అంటే చూడండి, నేను ఫస్ట్ టెక్స్ట్ బిఫోర్ ఫార్ములా చూద్దాం. చూడండి, టెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నా. చూడండి, ఇది కాంబినేషన్ ఆఫ్, చూడండి, ఇది ఐడి ఉంది, సమ్ కంట్రీ కోడ్ ఆర్ రీజన్ కోడ్ ఉంది. అదే కంట్రీ కోడ్ అనుకుంటేది, కంట్రీ కోడ్ ఆర్ ఈ ప్రైస్ ఉంది చూడండి 250 అనేది. సో టెక్స్ట్ తీసుకున్నాను. డీలిమిటర్ వచ్చేసి నాకు ఇక్కడ కామా ఉంది చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్లో నేను కామా ఇస్తున్నా. చూడండి, నేను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, మనకు ఓన్లీ ఐడి నెంబర్ వరకు వచ్చింది. చూడండి, దీన్ని డబుల్ టిక్ చేస్తే రిమైనింగ్ వచ్చేస్తుంది. సో ఇందులోకి వెళ్ళి చూడండి, నాకు ప్రైస్ కావాలనుకో, అలాంటి టైప్లో నాకు ఓన్లీ ప్రైస్ కావాలి. చూడండి, ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ వచ్చేసి తీసుకోండి. సేమ్ డీలిమిటర్ చూడండి, ఇక్కడ మనకు ఈ 250 అనే ప్రైస్ ముందు డీలిమిటర్ ఏముందండి, అండర్ స్కోర్ ఉంది. నాకు చూడండి, అండర్ స్కోర్ ఇస్తున్నాను నేను డబుల్ కోట్స్లో. డీలిమిటరు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి, మీకు ఓన్లీ ప్రైస్ అనేది వస్తుంది ఇలాగా. సో ఇది నేమ్స్ కూడా ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, టెక్స్ట్ బిఫోర్, నేను ముందు టెక్స్ట్ బిఫోర్ చూడండి, టెక్స్ట్ ఇది తీసుకోండి. డీలిమిటర్ వీటన్నిటికి మధ్యలో స్పేస్ ఉంది కదండి, స్పేస్ ఇవ్వండి, కామా. చూడండి, ఇన్స్టాన్స్ నెంబర్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 స్పేస్ తర్వాత 1 స్పేస్ ఇచ్చాను అనుకోండి. చూడండి, 1 ఇచ్చాను, చూడండి మీకు ఎంటర్ ప్రెస్ చేశాను. 1 ఇస్తే ఏమైంది, ఒక స్పేస్ వరకు ఉన్నది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను అనుకోండి, 2 స్పేసెస్ వరకు డేటా వస్తుంది. ఇక్కడ రాహుల్ కుమార్ 2 వచ్చినాయి. ఇట్లా ఫస్ట్ స్పేస్, సెకండ్ స్పేస్. అలాగని 3 ఇచ్చామనుకోండి, చూడండి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 3 స్పేసెస్ లేవు కదండి, అక్కడ 1, 2 ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నాకు ఓన్లీ ఇప్పుడు లాస్ట్ నేమ్ వర్మ అనేది కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే టెక్స్ట్ ఆఫ్టర్ టెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోండి. డీలిమిటర్ స్పేస్ కదండి, యాజ్ యూజువల్గా స్పేస్ ఇస్తారు డబుల్ కోట్స్లో, కామా. చూడండి, నాకు లాస్ట్ నేమ్ కావాలి కదా, అంటే 2 ఇవ్వండి. ఇక్కడ 2 స్పేసెస్ తర్వాత రిమైనింగ్ వర్డ్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది. 2 స్పేసెస్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి అనుకో, ఇంకోటి 3 ఇచ్చేస్తే లాస్ట్ 3 తర్వాత వస్తుంది అనమాట. ఇట్లా టెక్స్ట్ బిఫోర్, టెక్స్ట్ ఆఫ్టర్ ఫంక్షన్స్ మనం ఇట్లా సిచ్యువేషన్ బట్టి మనం వాడచ్చు. సో చూడండి, టెక్స్ట్ జాయిన్ అండి, లాస్ట్ ఫంక్షన్ 5th. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బెటర్ దెన్ కాంకాట్. ఇది ఏంటంటే డేటాను కంబైన్ చేయడానికి, టెక్స్ట్ను కంబైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాంకాటినేట్ ఫంక్షన్ కంటే కూడా ఇది బెటర్ అండి. ఇది డైనమిక్గా వర్క్ చేస్తుంది. మనం టేబుల్స్లో కానీ, పివట్ టేబుల్స్లో, ఇలాంటి దానిలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉందండి. టెక్స్ట్ జాయిన్ అంటే మీరు, అంటే మన ట్రెడిషనల్ వేలో అయితే చూడండి, ఇప్పుడు టెక్స్ట్ జాయిన్ డీలిమిటర్ వచ్చేసి మనకు స్పేస్ కావాలి కండి, స్పేస్, కామా, ఇగ్నోర్ ఎంప్టీ సెల్స్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్ ఇందులో. ట్రూ అనండి. టెక్స్ట్ 1 వచ్చేసి ఈ 3 తీసుకోండి, ఈ రేంజ్ మొత్తం తీసుకొని మీరు ఏదైతే కంబైన్ చేయాలనుకుంటున్నారో అది చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ 3 మీకు కంబైన్గా వస్తే విత్ స్పేస్ తోటి. చూసారా, వర్డ్ టు వర్డ్ మదర్ స్పేస్ ఇలా. ఇది ట్రెడిషనల్ వే అండి. అయితే ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే చూడండి, నేను పక్క షీట్లో ఒక డేటా తీసుకున్నానండి. ఇక్కడ ప్రోడక్ట్, కేటగిరీ, సమ్ టోటల్ సేల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు గ్రాసరీ కావాలి. గ్రాసరీ సంబంధించిన ఐటమ్స్ చూడండి, రైస్ బ్యాగ్, వీట్, గ్రీన్ టీ. ఇవి టోటల్ ఎంత ఉన్నాయండి, చూడండి 25,700. ఇక్కడ చూడండి. సో ఇలా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, నేను ఏం చేశానంటే ఇదే టేబుల్ను నేను మన సేమ్ షీట్లో ఒక టేబుల్ తీసుకున్నాను. అదే డేటాను ఒక స్లైసర్ తీసుకున్నాను, కేటగిరీ స్లైసర్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇప్పుడు సమ్ చేద్దామండి. నేను ఇక్కడ కింద చేస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫార్ములా వాడుతున్నా. ఈ లేబుల్స్ టోటల్ సేల్స్ ఉన్నాయి కదా, ఇది తీసేసుకొని ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి 70,000 వచ్చినాయి. దీన్ని మీరు కొంచెం మన కరెన్సీ తీసుకోండి. మనకు ఎక్స్ట్రా డెసిమల్స్ ఉన్నాయి కదా, ఇది డిలీట్ చేసేయండి. కొంచెం బోల్డ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ నేను ఇక్కడ టెక్స్ట్ జాయిన్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. టెక్స్ట్ జాయిన్ డీలిమిటర్ వచ్చేసి స్పేస్ అండి, కామా, ట్రూ అండి. ఇగ్నోర్ ఎంప్టీ సెల్స్ ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. మీకు నేను
చెప్తాను చూడండి. నెక్స్ట్ చూడండి ఇగ్నోర్ ఎంప్టీ సెల్స్ అయింది. టెక్స్ట్ 1 వచ్చేసి ఈ లేబుల్స్ మొత్తం తీసుకోండి. కంప్లీట్ ఈ రేంజ్. ఇగో నేను ఇక్కడి వరకు ఇంకా ఈ బ్లాంక్ సెల్స్ కూడా తీసుకుంటున్నా చూడండి. ఎందుకంటే ఇగ్నోర్ బ్లాంక్స్ అన్నాను కదా! ఇక్కడ తీసుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేశాను. చూడండి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేశానండి. నేను ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి. మనకి ప్రొడక్ట్‌కి సంబంధించిన అన్నీ వచ్చేస్తాయి చూడండి ఇక్కడ. కొంచెం చూడండి ఇక్కడ. ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి ఇక్కడ చూడండి ఇంకా కొంచెం నేను చూసారా? అదే డిలీట్ చేస్తున్నా. టోటల్ ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే. ఇంతేగా చూడండి. ఇప్పుడు ప్రొడక్ట్స్ వచ్చాయి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొద్దిగా కొంచెం యాండ్ సింబల్ పెడుతున్నా. యాండ్ పెట్టి డబుల్ కోట్స్‌లో హైఫన్ ఇస్తున్నా. సేల్స్. సేల్స్ కోలన్ పెట్టండి. కోలన్ పెట్టేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. నేను ఎందుకు అది ఇచ్చానంటే ఇక్కడ జస్ట్ చూడండి ఇక్కడ మనకు కొద్దిగా దీన్ని చేద్దాం చూడండి. చూసారా? కొంచెం నిమిషం. దీన్ని ఇటు తీసుకొద్దాం. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు నేను ఇక్కడ ఈ టేబుల్ నుంచి సమ్ చేశాను. ఇక్కడ నుంచి కేటగిరీ తీసుకుని టెక్స్ట్ జాయిన్ ద్వారా నేను ఈ బ్లాంక్ సెల్స్‌తో సహా మొత్తం నేను తీసుకున్నాను. చూడండి ఇక్కడ మనకు స్లైసరు చూసారా? నేను ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. ఎలక్ట్రానిక్స్ సంబంధించింది టోటల్ సేల్స్ వచ్చినాయి చూడండి. కొద్దిగా దీన్ని ఇట్లా ఎక్స్‌టెండ్ చేస్తున్నా. ఇక్కడ గ్రాసరీ. చూడండి గ్రాసరీ సంబంధించిన సేల్స్ వచ్చాయి చూడండి. మనం ఇక్కడ డైనమిక్‌గా చేంజ్ అవుతుంటది ఇక్కడ. ఇవి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సేల్స్. ఇలా కొంచెం లైన్ చూసారా? స్టేషనరీ, హెల్త్ కేర్. ఇక్కడ మీకు కింద కూడా ఆటోమేటిక్‌గా డైనమిక్‌గా ఈ ఫంక్షన్ ద్వారా ఈ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల చూడండి ఇది కూడా డైనమిక్‌గా మనకు వర్క్ చేస్తుంటది. సో ఇదండి. ఇట్లా మనం టెక్స్ట్ జాయిన్ ఫంక్షన్‌ను మనం ఈ చార్ట్స్‌లో గాని, టేబుల్స్‌లో, స్లైసెస్‌లో ఇట్లా మనం పైవట్ టేబుల్స్ ఉన్నప్పుడు మనం బాగా వాడతామండి ఇది. హోప్ యూ అండర్‌స్టాండ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ. బై బై.